వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నూజివీడు పోలీసులు. వల్లభనేని వంశీ న్యూరో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ నూజివీడు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోలీస్ కస్టడీలో ఉండగా వంశీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మొదట కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఇవాళ జీజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం వల్లభనేని వంశీకి టెస్టులు చేస్తున్నారు వైద్యులు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, బలరాం ఈ రోజు ఉదయం గుంటూరు జీజీహెచ్ వైకాపా నేతలు వల్లభనేని వంశీని కూడా తీసుకొచ్చారు. ఇక్కడికి గత కొద్ది కాలంగా కూడా ఆయన శ్వాసకోశ న్యూరాలజీ దానికి సంబంధించినటువంటి సమస్యలతో కూడా బాధపడుతున్నాడు. అయితే గన్నవరంలో ఉన్నటువంటి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దాంతో ఆయనకి అక్కడ పోలీస్ కస్టడీకి అందించిన తర్వాత ఈయన విచారణ సమయంలో కూడా అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అని బాగా దగ్గున శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కోవడంతో కూడా అక్కడ కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కూడా ఆయనకి మెరుగైన వైద్యం కోసం అయితే గుంటూరు జీజీహెచ్ తరలించారు. అయితే ఆయనకి ప్రస్తుతానికి అయితే మాత్రం గుంటూరు జీజీహెచ్ మాత్రం అతనికి మెరుగైన వైద్యం అందించడానికి మాత్రం చికిత్స చేస్తున్నారు. దాదాపుగా ఈ రోజు సాయంత్రం దాకా కూడా వైద్య పరీక్ష చేసే అవకాశం అయితే ఉందని చెప్తారు పోలీసులు. అయితే దీని మీద సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పటికే లోపల న్యూరాలజీ డిపార్ట్మెంట్ కానీ శ్వాసకు సంబంధించినటువంటి బాగా దగ్గుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా లోపల కూడా ఇప్పటికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు వంశీ. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.